ప్రతాప్గఢ్ అడవుల్లో ఆ రోజు గాలి కూడా ఊపిరాపుకుంది. బిజాపూర్ సేనల అడుగుల శబ్దంతో సహ్యాద్రి కొండలే వణికాయి. ఆ సేనలకు నాయకుడు అఫ్జల్ ఖాన్. మాటలతో మత్తెక్కించి ఆలింగనంలోనే అంతం చేయాలన్న పిశాచ కుట్రతో శివాజీని అడవుల్లోకి పిలిపించాడు. ఎదురుగా నిలబడ్డ శివాజీ కళ్లల్లో భయం కాదు, అప్రమత్తత. శత్రువు చిరునవ్వులోనే ఖడ్గం దాగి ఉంటుంది అని ముందే తెలిసిన సింహం. ఆ క్షణం రాగానే నమ్మకాన్ని ఆయుధంగా వాడాలన్న ద్రోహం సిద్ధత ముందు చీలిపోయింది. అడవులు ఒక్కసారిగా గర్జించాయి. చెట్ల మధ్య దాగిన మావళలు మెరుపులా విరుచుకుపడ్డారు. ప్రతాప్గఢ్ నేల యుద్ధధ్వనితో కంపించింది. సామ్రాజ్యపు గర్వం ఆ అడవుల్లోనే మోకాళ్ల మీద కూర్చుంది. కాని శివాజీ ఆ విజయంతోనే ఆగలేదు. ఒక్క గెలుపుతో స్వరాజ్యం పుట్టదు అన్న అగ్ని సంకల్పంతో వెంటనే ముందడుగు వేశాడు. మేఘాల మధ్య మరో కోట, పాన్హాలా. రాత్రి చీకటినే తన మిత్రుడిగా చేసుకుని నిశ్శబ్దంగా కదిలిన అడుగులు కాపలా కళ్ళు మోసం చెయ్యలేకపోయాయి. గోడలు తలవంచాయి, తలుపులు తెరుచుకున్నాయి. పాన్హాలా పడిపోయింది. ప్రతాప్గఢ్లో పుట్టిన గర్జన పాన్హాలాలో విస్తరణగా మారింది. ఇది ఒక్క యుద్ధం విజయమే కాదు. ఆ రోజునుంచి భయం శివాజీ వైపు కాదు, శత్రువుల వైపు మారింది. ధైర్యం సింహాసనంగా మారిన ప్రయాణం. ఆ ప్రయాణానికి పేరు ఒక్కటే, శివాజీ. జై భవానీ, జై శివాజీ.